వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా వీళ్ళంతా కూడా షర్మిల గారి పైన దాడి చేస్తా ఉన్నారు. కానీ అందులో వాస్తవాలు ఏమిటి, ఆ వాస్తవాలు ఏమిటి ఎవరికి తెలుసు అనేటువంటిది పూర్తి క్లారిఫికేషన్ ఇస్తూ ఈ రోజున విజయమ్మ ఈ ఆస్తి తగాదాల పైన క్లారిఫికేషన్ అనే పేరుతో ఒక లేఖ రాశారు. డేట్ చూడండి 23/2026 ఒక బహిరంగ లేఖను రాశారు. దానిపైన కూడా ఏమిటి అంటే నోటరీ చేయించినటువంటి లేఖ పైన క్లారిఫికేషన్ అంటూ ఆవిడ లేఖను రాసుకొచ్చారు. ఇందులో కూడా ఆవిడ పేర్కొన్న అంశాలు ఏమిటి, 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు, అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశ్యం, ఇది ఆయన ఆదేశం కూడా, దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే, అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బులు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఇక ఆస్తుల పంపకం జరగలేదు, ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తులు లాంటివి వైఎస్ఆర్ జగన్కు కూడా ఇచ్చారు, అది ఆస్తి పంపకం కాదు, నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు, మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం, అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను, మళ్ళీ మళ్ళీ మీడియాలో ప్రస్తావించవద్దని వేడుకుంటున్నాను. అసత్యాల ప్రచారాలు మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నా, మళ్ళీ మళ్ళీ మీడియాలో ప్రస్తావించవద్దంటూ వేడుకుంటున్నా, దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అంటూ వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి